So hey guys, welcome back to my channel with another vlog of Pondicherry. So ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫ్రెంచ్ టౌన్కి వచ్చామన్నమాట. ఫ్రెంచ్ టౌన్లో ఇది దీని పేరేమో ఉండే, దీంట్లో అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ చీరలు అవి ఇవి చేస్తారన్నమాట. ఫ్రీ ఎంట్రీ ఉన్నది దీనికి, ఎవరైనా వస్తే విజిట్ చేయండి. చూపెడతాం మీకు. బిల్డింగ్ అయితే మస్తు ఉన్నది గైస్. బిల్డింగ్ అయితే ఇది గైస్. సో ఇదన్నమాట. సో ఫ్రెంచ్ టౌన్ అయిపోయాక బోటింగ్కి పోదాం. సో ఫ్రెంచ్ టౌన్ అంటే మీకు తెలిసిందే కదా, ఫొటోస్ కోసం వస్తారు మ్యాక్సిమం. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అవి విజిట్ చేస్తా. సో చలో, ఏమన్నా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూపెడతా మీకు కూడా. గైస్, ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలో అయితే ఒక చర్చి అనిపించింది. ఇది 1758 నుంచి ఉందట. అంటే ఎస్టాబ్లిష్మెంట్ 1758లో అయింది. అప్పటి నుంచి ఇది ఉందట. సో ఈ చర్చ్ పేరు వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ క్యాథలిక్ చర్చ్. సో ఒకసారి పోయి చూద్దాము. నాకు తెలిసి కెమెరా అలౌడ్ ఉంటుందో ఉండదు, చూద్దాం. ఇదే అన్నమాట చర్చ్. సో గైస్, ప్రస్తుతం అయితే మనం క్రాఫ్ట్ బజార్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ అంతా షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. హౌస్ హోల్డ్ ఐటమ్స్, బ్యాగ్స్, చెప్పులు, రింగ్స్ అన్నీ దొరుకుతాయి. సో క్రాఫ్ట్ బజార్లో నుంచి స్ట్రైట్ అని నడుచుకుంటూ వచ్చినాం అనుకో, మీకు చాలా సినిమాలలో కనిపించే ఉంటుంది గాంధీ తాత. ఆ సీనరీ కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న లైట్ హౌస్ ఉంది. సో ఇదేనమాట ముచ్చట ఇక్కడ. ఇప్పుడు ఇదంతా యూజ్ చేసినాక బోటింగ్కి పోదాం. సో గైస్, ఇప్పుడైతే ఒక కెఫేకి వచ్చిన, లే కేఫ్ అని. అది ఏమంటారు, లే కేఫో లే కేఫేనో ఏదో ఒకటి. సో ఒకవేళ మీరు పాండిచ్చేరికి వచ్చేది ఉంటే పక్కా విజిట్ చేయండి కేఫ్ని. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఈవినింగ్ టైంలో రండి, ఆఫ్టర్నూన్ రాకండి. ఈవినింగ్ టైంలో వస్తే పైన కూర్చోవచ్చు, బీచ్ వ్యూ ఉంటుంది, బెస్ట్ అన్నమాట. సో ఒకవేళ మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి. నా పేరు చెప్పండి, డైరెక్ట్ 90% డిస్కౌంట్ ఇస్తాడు. చెప్పారు ఇయ్యరు. సో ఇదన్నమాట. సో ఇప్పుడు బోటింగ్కి పోదాం మనం. మ్యాంగ్రోవ్ ఇంకా ఏమేమో ఉన్నాయట 4 ప్లేసెస్. చలో ఇప్పుడైతే బోటింగ్కి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే బోటింగ్ దగ్గరకు వచ్చేసినాం అన్నమాట. చూసిరు కదా, లైఫ్ జాకెట్ ఇచ్చారు.
సో మనకి పర్ పర్సన్ 300 మెంబర్స్ ఇచ్చి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మనకి పర్ పర్సన్ 300 మెంబర్స్ ఇచ్చి మనకి పర్ పర్సన్ 300 పడ్డది. మేము 6 మెంబర్స్ ఉన్నాం కదా, అట్లా తక్కువ తీసుకున్నారు. మళ్ళీ మేము ముందే మాట్లాడుండే. సో నార్మల్ అయితే 500 తీసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా 500 అని అంటారు. ఇక మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం 250 రూపీస్ ఉంటుంది తక్కువ. 250 రూపీస్ వరకు వస్తారు మ్యాక్సిమమ్. 250 రూపీస్ వరకు తగ్గించగలుగుతారు, కానీ అవి తక్కువ టైం ఉంటాయట. సో వీళ్ళది మినిమం 1 అవర్ అన్నారు. చూద్దాం ఎంతసేపు ఉంచుతారో ఎంతసేపు తిప్పుతారో. సో ఫస్ట్ అయితే పోదాం బోట్ దగ్గరికి. సో గైస్ బోట్ ఎక్కేసాం అన్నమాట. మొత్తం బోటుని ఊపుతాండి గైస్. సో గైస్ మా మమ్మీ మస్తు భయపడతాను అన్నమాట. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రివర్ మౌత్ అట, అంటే రివర్ ఓషన్ కలిసే దగ్గరికి వచ్చినాం అన్నమాట. బోటు మొత్తం ఇట్లా పైకి కిందికి అవుతుంది. ఈ ప్లేస్ రివర్ ఓషన్ కలిసే ప్లేస్ అట. సో ఫోన్ కింద కూడా పడతాయని భయం అవుతుంది. అలలు బాగా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి గైస్. బోట్ ఊపేస్తుండు గైస్. సో ఇప్పుడైతే మనం మ్యాంగ్రూవ్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. समंदर कितना गहरा है? क्या गहराई जाने बिना इस पर राज नहीं किया जा सकता. चलो उतर के మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఏం లేదు, లోపలికి పోయి ఇట్లా తిప్పుకొని వస్తారు. ఇదంతా చెట్లు ఉన్నాయి. సో స్పీడ్ వేస్తాను అన్న, నాకు భయం అవుతుంది. తిప్పుతుంటే కిందకి వచ్చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే మనం అరకమేడుకు వచ్చినాం అన్నమాట. ఇది లాస్ట్ స్టాప్ మనది, అంటే లాస్ట్ లొకేషన్. సో ఇది చూసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏమేమి ఉంటుందో చూపెడతాం మీకు కూడా. ఇదే గైస్ అరకమేడు పేరు వాళ్ళకనీకి వస్తలేదు. ఇక్కడేమో చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. సో గైస్ ఈ ప్లేస్ ఏంటంటే ఇండో రోమన్ ట్రేడ్ ఎక్స్చేంజ్ కోసం వాడిన ప్లేస్ అన్నమాట. ఇప్పుడు నా ఇంతలా కనిపిస్తుంది కదా, అదొక వేర్ హౌస్ లాంటిది అనమాట. అంటే ఇక్కడ స్మగ్లింగ్ అవి ఇవి చేసేటోళ్ళు అనమాట. సో ఈ ప్లేస్ కున్న స్పెషాలిటీ అది. ఇది ఒక హిస్టారిక్ ప్లేస్. ఈ ప్యాకేజ్ ఉంటే చూపించారు, చూసిన ఉంటారన్నమాట. సో గైస్ ఇప్పుడైతే మనం ప్యారడైజ్ బీచ్కి వచ్చినాం అనమాట. సో హైలైట్ ఏంటంటే ఈ ప్యారడైజ్ బీచ్లో ఎంట్రీ ఫీజు ఉన్నది గైస్. నేను ఫస్ట్ టైం చెప్తాను ఒక బీచ్లో ఎంట్రీ ఫీజు ఉండడం. పర్ పర్సన్ 89 రూపీస్ అట. సో చూద్దాం. ఇక్కడ బోటింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కానీ 6 o'clock క్లోజ్ అవుతాయట. తర్వాత ఓన్లీ బీచ్లో తిరగడమేనట 9 o'clock వరకు. సో అదన్నమాట ముచ్చట. కానీ ఫస్ట్ టైం చెప్తాను బీచ్కి పైసలు కట్టి రావడం, అంటే ఇట్లా ఎంట్రీ టికెట్ లెక్క ఉండడం. చూద్దాం, పోయి బీచ్లో పోయి కూర్చుండే, అంత చేసేది ఏం లేదు. సో మనం ఈ లొకేషన్ అయిపోయాక డైరెక్ట్గా మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. పోయేటప్పుడు దారిలో అరుణాచలం టెంపుల్ చూసుకొని పోవాలి. అంటే టెంపుల్ లోపలికి పోవడం లేదు, ఎందుకంటే అది నైట్ టైం దర్శనం క్లోజ్ ఉంటుంది అనుకుంటా. అదనమాట ముచ్చట. చలో బీచ్ చూపెడతాం. సో గైస్ ప్యారడైజ్ బీచ్కి అయితే మొత్తానికి వచ్చేసినాం అన్నమాట. చూడండి, ఇదే అన్నమాట ప్యారడైజ్ బీచ్. సో ఈ బీచ్కి అయితే కొంచెం ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాం.
ఒకవేళ అరుణాచలంకి అటు సైడ్ వెళ్తే నేను మళ్ళీ ఒక చిన్న క్లిప్ లాగా చిన్న వీడియో లాగా తీసేసి బ్లాగ్లో పెట్టేస్తా. చలో